मैक्सवेल चैनल को स्वागतम सुस्वागतम। पवर स्टार पवन कल्याण त्रिविक्रम డైరెక్షన్ లో సూపర్ మూవీ ఒకటి ఎడతెరిపి లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే। అయితే ఈ మూవీలో కూడా ఒక ప్రత్యేకమైన ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి। అత్తారింటికి దారేదిలో అదరగొట్టిన ఐటమ్ సాంగ్ ఎలా అయితే ఉందో ఇందులో కూడా ఒక ట్యూన్ కంపోజ్ చేసినట్లు తెలుస్తుంది। అలానే పవన్ కళ్యాణ్ కూడా తన సొంత గొంతుతో ఒక పాట పాడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది। అలానే కాటమరాయుడు కదిరి నరసింహుడ పాడినట్లు ఇందులో కూడా ఒక హైలైట్ సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది। స్టంట్ మాస్టర్ రవి పవన్ తో కలిసి పనిచేయడం నిజంగా అదృష్టం। ఆయన మానవీయత హృదయాన్ని, సాటి మనుషులను ప్రేమించే మరియు ఆదుకునే ఔదార్యం ఆయనకే సొంతమేమో అని ఈ విధంగా పవన్ గురించి చాలా వివరంగా చెప్పుకొచ్చారు ఆయన। ఈ సినిమాలో పొలిటికల్ పంచ్ డైలాగ్స్ ఉండవని ఖచ్చితంగా త్రివిక్రమ్ చెప్పినట్లు తెలుస్తుంది। ఈ రకమైన డైలాగ్స్ చెప్పడానికి 100 కోట్లు పెట్టి సినిమా తీయాలా అన్న సందేహాలు కూడా జనాల్లో కలగవచ్చేమో అన్న సందేహంతో జనాలు ఉంటారని, ఇది పూర్తిగా కమర్షియల్ మూవీగా ఉంటుందని త్రివిక్రమ్ తేల్చి చెప్పారు। వాటికి వేరే సమయం ఉందని, పవన్ కళ్యాణ్ వాటికి ప్రత్యేకంగా వేరే సమావేశంలో వాటికంటూ కొంత సమయం కేటాయిస్తారని చెప్పుకొచ్చారు త్రివిక్రమ్। పవన్ నుండి ఆయన అభిమానులు ఏవైతే ఆశిస్తున్నారో అవన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయన్న పవన్ అభిమానులు ఆయన ఇప్పుడు ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చం అలానే చూపించే బాధ్యత నాది అని ఆయన భరోసా ఇస్తున్నారు। రేపు రాజకీయంగా ఎలాగో పోటీ చేయబోతున్నారు కాబట్టి తన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని గురించి సొంతంగా రాసి పాడి అలరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి। ఎలాగో కార్యకర్తల ఎంపిక ఉంది కాబట్టి ఈ సందర్భంగానే తను చేయబోతున్నాడు। ఇంతకు ముందు మూవీస్ లో అయితే ఎలా తన పాటలు పాడి సూపర్ హిట్ చేశాడో మూవీస్ ని, అలానే ఈ సినిమాలో కూడా ఒక భారీ సెంటిమెంట్ తో కూడినటువంటి పాట రాసి సొంతంగా తనే పాడి ఈ సినిమాలో మెప్పించబోతున్నాడు పవన్ కళ్యాణ్। తనంటూ పాడితే ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని అంచనాలు కూడా ఉన్నాయి। మరి ఈ పాట పొలిటికల్ గా ఉంటుందా, కమర్షియల్ గా ఉంటుందా అన్నదే ఇక్కడ సస్పెన్స్। మరికొన్ని సరికొత్త వీడియోల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।